మేము అట్టెందుకు కంప్లైంట్ చెప్తామని అంటారు. అక్కడ కూడా రాజకీయం చేస్తారు. వాళ్ళు ఏమి ఇంత ఎదురుకుండా ఎదురు బదురు శత్రుత్వాలు పెట్టుకోరు. ఈయనకి ఉన్న ఒక ఫీలింగ్ ఏంటంటే అసలు జగన్ అధికారంలోకి రావడానికి కారణం నేనే, జగన్ గెలవడానికి కారణం నేనే, ఇవాళకి కూడా జగన్ ఓడిపోయిన తర్వాత కారణం ఆయనే అనేటువంటి ఆయనకున్న ఫీలింగ్. జగన్ గెలవడానికి కారణం నేను, ఆయన సీఎం కావడానికి కారణం నేనేసిన స్కెచ్లతోనే జగన్ గెలిచాడు, ఇవాళ ఓడిపోవడానికి కారణం మాత్రం జగన్ వైఫల్యం అంతే అనేది ఆయన ఫీలింగ్. ఆ ఫీలింగ్ లో ఉన్నారు ఆయన. అలాంటి మనిషి ఈ నువ్వు క్రైసిస్లో ఒత్తిడిని తట్టుకోవాలి, నిలబడాలి. ఇవాళ జగన్ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఈయన ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళ క్వార్టరీ వాళ్ళందరూ వాళ్ళ జగన్ పాడైపోతున్నాడని. వాళ్ళందరూ ఇప్పుడు సజ్జలో లేకపోతే పేరునో లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కష్టంలో ఉన్న రోజున జగన్ వెనకాల ఉన్నారు. అంబటి రాంబాబు కష్టంలో ఉన్న రోజున, ఆ రోజున సోనియా గాంధీ కేసులు పెట్టించిన రోజున జగన్ వెనకాల ఉన్నాడు, ఇవాళ జగన్ వెనకాల ఉన్నాడు. చెవిరెడ్డా లేకపోతే ఇంకొకళ్ళ కష్టంలో కూడా జగన్తో ఉన్నారు. ఈయన సుఖంలో మాత్రమే జగన్తో ఉన్నాడు. అంతకు ముందు ఉండటానికి కారణం అయితే నేను ఇందాక చెప్పినటువంటి, ఇప్పుడు కష్టంలో నువ్వు లేవు, ఇంకా నీకు నీకు చెప్పే అర్హత ఎక్కడుంది? ఆయన చుట్టూ ఎవరు ఉండద్దంటే ఏం చేయాలా? వచ్చి సార్ విజయసాయి రెడ్డి గారు మీ కాళ్ళకి దానం పెడతాను, మీ కాలు మొక్కుతా, మీరే కొద్దిగా నన్ను ఆదుకోండి సార్ అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఒకటి సార్, ఇక్కడ ఒక బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అవన్ శ్రీనివాస్, వాసిరెడ్డి పద్మ ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళిన తర్వాత జగన్ మీద కొన్ని విమర్శలు చేశారు. కానీ